హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్లు మీ మధు. ఈరోజు మన వీడియోలో బూందీ మిఠాయి చేసుకుందాం. స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడే బూందీ మిఠాయిని చిన్న చిన్న టిప్స్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. బూందీ రౌండ్గా గుల్లగా కరకరలాడుతూ రావాలన్నా, పాకం తీగలు సాగకుండా పర్ఫెక్ట్గా రావాలన్నా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. ఈ వీడియోలో నేను చేయలేదండి. ఈ మధ్య నేను మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మా అక్క వాళ్ళు చేస్తుంటే మీకు చూపించడం కోసం వీడియో తీశాను. ముందుగా బూందీ చేసుకోవడం కోసం బియ్యపిండి శనగపిండి కలుపుకోవాలి. నేను ఇక్కడ తడి బియ్యపిండిని పట్టించుకున్నామండి. బియ్యాన్ని 12 గంటలు నానబెట్టి వడకట్టి తర్వాత మిల్లులో ఇలా మెత్తగా పిండి పట్టించుకోవాలి. మనం తక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే బియ్యం పిండిని మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. శనగపిండిని కూడా జల్లించుకుని తీసుకోవాలి. కొలతకి ఏదైనా ఒక గిన్నె తీసుకుని బియ్యపిండి శనగపిండి సమానంగా వేసుకోవాలి. అంటే ఒకటికొకటి వేసుకోవాలి. మేము ఇక్కడ మీరు చూపిస్తున్న గిన్నెతో 2 గిన్నెల శనగపిండి 2 గిన్నెల తడి బియ్యపిండి తీసుకున్నాం. ఇందులోనే ఒక పావు స్పూను సోడా ఉప్పు వేసుకోవాలి. బూందీ గుల్లగా రావటం కోసం కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలి. ముందే నీళ్లు పోయకుండా ఈ బియ్యపిండి శనగపిండి బాగా కలిసేట్టు ఒకసారి ఇలా పొడిపిండినే బాగా కలుపుకోవాలి. చాలామంది ఈ బూందీకి పొడి బియ్యపిండే వేస్తుంటారు. కానీ ఇలా తడి బియ్యపిండి వేసి చేసుకోవటం వల్ల బూందీ రౌండ్గా చాలా గుల్లగా వస్తుంది. పైగా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. పొడి బియ్యపిండితో కనుక చేసుకున్నట్టయితే ఒక గిన్నె శనగపిండికి అరగిన్నె మాత్రమే బియ్యపిండి తీసుకోవాలి. పిండి కలిపేప్పుడు ఒకేసారి నీళ్లు వేసేయకుండా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండి కలుపుకునేప్పుడు మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా కొంచెం ఇలా గరిట జారుగా ఉండేట్టు కలుపుకోవాలి. అదేనండి, మన దోశ పిండిలా ఉండేట్టు కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఇలా బూందీ గరిటలో వేసుకుని బాగా వేడిగా ఉన్న నూనెలో ఇలా బూందీలా వేసుకోవాలి. బూందీ వేసుకునేప్పుడు నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. నూనె బాగా కాగకపోతే బూందీ ఇలా రౌండ్గా రాదండి. ఇలా పొంగినట్టుగా రాకుండా అతుక్కున్నట్టుగా అవుతుంది. బూందీ చేసుకునేప్పుడు వెడల్పుగా ఉన్న బాండి పెట్టుకోవాలి. మనం ఇలా బూందీ దూసుకునేటప్పుడు నూనెకి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఎక్కువగా వేసేసినా కూడా ఉండలు కట్టేస్తుందండి. బూందీ వేయగానే కలపకుండా ఇలా కొంచెం నురుగారిన తర్వాత మనం ఇలా కలుపుకుంటూ బూందీ మంచి క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలానే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ బూందీ వేసుకునేటప్పుడు మనం గరిటెకున్న పిండి అంతా వెనక వైపు మొత్తం నీట్గా తుడుచుకుని వేసుకోవాలి. మళ్ళీ మనం బూందీ వేసేప్పుడు నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. చూసారండి బూందీ ఎంత రౌండ్గా వస్తుందో చక్కగా. ఇలానే గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చి చక్కగా బూందీ బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న పిండి అంతటిని ఇలా బూందీలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బూందీ మిఠాయి కోసం బెల్లం పాకం చేసుకుందాం. సారీ అండి, ఇక్కడ నేను బెల్లం వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయింది. మనం శనగపిండి తీసుకున్న గిన్నెతోనే ఒక గిన్నె బెల్లం తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా పాకం పట్టుకోవాలి. బూందీ మిఠాయికి కొలత చాలా సింపుల్ అండి. అన్నీ ఒకే గిన్నెతో చేసుకుంటే చాలా ఈజీ. ఒక గిన్నె శనగపిండి ఒక గిన్నె తడిబియ్యపిండి అదే గిన్నెతో ఒక గిన్నె బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా పాకం పట్టుకోవాలి. ఈ పాకం చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పాకం ఇలా కొంచెం దగ్గరకు వస్తున్నప్పుడు కలుపుకుంటూనే ఉండాలి. కలపటం ఆపేసినా మంట ఎక్కువ పెట్టుకున్నా పాకం అడుగంటి చేదొచ్చినట్టుగా వస్తుంది. పాకం వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవడానికి ప్లేట్తో కొన్ని వాటర్ తీసుకుని వాటర్లో వేసుకుని చెక్ చేసుకోవాలి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇలా నురుగొచ్చి ఇలా తిప్పుతూ ఉన్నప్పుడే గిన్నెకి అంటుకోకుండా ఇలా బోల్గా నురుగ్గా వస్తున్నట్టుంటే పాకం వచ్చినట్టే. మనకు తెలియడం కోసం ఇలా ప్లేట్లో వేసి చెక్ చేసుకోవాలి. మనం మిఠాయికి ముదురు పాకం రావాలి. చూసారా, పాకం ఇలా మనకు చేతిలోకి వచ్చి ఇలా ఉండలా వచ్చి ప్లేట్ కేసి కొడితే టంగ్ అనే శబ్దం రావాలి. చేత్తో విరిసి చూస్తే మనకు ముక్కలా విరగాలి. అలా వస్తే పాకం కరెక్ట్గా వచ్చినట్టు. పాకం ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ వేసి కలుపుకోవాలి. ఇలా బూందీ అంతటిని పాకంలో వేసుకుని వెంటనే గబగబా కలుపుకోవాలి. మనం కలిపేప్పుడు బూందీ నలిగిపోకుండా కలుపుకోవాలి. ఈ పాకం మొత్తం బూందీకి పట్టేట్టు బాగా కలుపుకోవాలి. మనం ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. పాకంలో కూడా 2 స్పూన్ల నెయ్యి కొద్దిగా ఇలాచీ పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. బూందీ మొత్తం పాకంలో బాగా కలిసేట్టు ఇలా కలుపుకున్నాక నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లో ఈ పాకాన్ని వేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుని ఈ పాకం మొత్తం ప్లేట్ అంతా సమానంగా వచ్చేట్టు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా ఆరిపోతుంది. ఒక గిన్నెకి నెయ్యి రాసుకుని ఆ గిన్నెతో అయినా చక్కగా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ ప్లేట్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. సమానంగా పీసెస్లా కావాలంటే ఈ టైంలోనే కట్ చేసుకోవాలి. నేనైతే ఒక అరగంట తర్వాత ఇలా విరిచి చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో.
మనకు ఎక్కడ తీగలా సాగటం కానీ అలా ఏం లేకుండా కరెక్ట్గా ముక్క విరుగుతుంది. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా ముక్కలు కట్ చేసుకుని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే 10-15 రోజుల వరకు కూడా కరకరలాడుతూ ఫ్రెష్గా ఉంటాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.